హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం గురించి చెప్పుకుందాం. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనంలో పయనిస్తుందని అర్థం. అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయి. అందుకే దేశ భవిష్యత్తును కుంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలి. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది. భారత్లో మాదక ద్రవ్యాల వినియోగం నానాటికి అధికమవుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడటం పొరపాటిగా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాలు జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు చేరుతున్నాయి. ధూమపానం, మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాల దాకా విస్తరిస్తోంది. నేరాలకు ఆజ్యం. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలని 1987లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానించింది. ఈ క్రమంలో ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రజలే ప్రధానం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి పట్ల దుర్విచక్షణ, నిందితులను వదిలేద్దాం, వాటి నిరోధాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఐక్యరాజ్య సమితి నేడు వెలువరించిన నివేదిక ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది గాంజాయిని వినియోగిస్తున్నారు. 6 కోట్ల మందికి పైగా నల్ల మందుకు, 7.5 కోట్ల మంది పలు రకాల మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి జాతీయ చికిత్సా కేంద్రం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఏఎయిమ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. అది దేశీయంగా ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం భారత్లో 10 నుంచి 75 ఏళ్ల వయసు వారిలో 1.5 మందికి పైగా గాంజాయిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారు. మాదక ద్రవ్య నిరోధక సంస్థ లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు 10 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. 1.5 మందికి పైగా నల్లమందు, కృత్రిమ నల్లమందును వినియోగిస్తున్నారు. 3 లక్షల మంది కొకైన్కు బానిసలయ్యారు. 22 లక్షల మంది ముక్కు ద్వారా పీల్చే రసాయనాలు వాడుతున్నారు. సిరంజీల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు గతంలో ఈశాన్య రాష్ట్రంలోనే అధికంగా ఉండేవారు. ప్రస్తుతం ఆ జాడ్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు, గ్రామీణానికి వ్యాపిస్తోంది. సిరింజ్ల ద్వారా మత్తు మందులు తీసుకునే క్రమంలో HIV బారిన పడే ప్రమాదం ఉంది. దేశీయంగా ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ మార్గంగా చూస్తుండడంతో దాని వినియోగం అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతుంది. మద్యానికి బానిసలై ఎంతో మంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. 26% ప్రజలు మత్తు పదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు చేయలేకపోతున్నారని పలు పరిశీలనలు చెబుతున్నాయి. దీన్నే మత్తు పదార్థానికి బానిసగా మారడం అంటారు. వెంటనే వీరికి చికిత్స అవసరం. ఒక సర్వే ప్రకారం దేశీయంగా ప్రతి 6 ఒకరు మద్యానికి బానిస అవుతున్నారు. ప్రస్తుతం పాన్ షాపులు, కిరాణా దుకాణాలలోనూ మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా అమ్మే దుస్థితి నెలకొంది. గాంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకాన్నబినైడ్ అనే రసాయనం వ్యక్తులను దాన్ని బానిసలుగా మారుస్తుంది. అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. చురుకుదనం సన్నగిలుగుతుంది. గాంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. కార్మికులు పనిచేస్తున్న చోట ప్రమాదాల బారిన పడవచ్చు. గాంజాయి మత్తు పదార్థాలను సేవించిన తర్వాత వ్యక్తుల్లో చిత్రభ్రమలు మొదలవుతాయి.
లేని మనుషులు ఉన్నట్లు ఏదో చెబుతున్నట్లు భ్రమ చెందుతుంటారు. ఆత్మహత్య ఆలోచనలు సైతం ముప్పిరిగొంటాయి. వ్యక్తులు తమను తాము గాయపరుచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాలు వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదం ఉంది. పటిష్ట చర్యలు కీలకం. మత్తు పదార్థాల మహా విధ్వంసాన్ని నిరోధించాలంటే ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. వాటి రవాణాను సమర్థంగా నిరోధించాలి. దారిదారులు రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలను పదును తెల్చాలి. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై సామాజిక ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రసార మాధ్యమాలు, ఓటీటీలో వంటి వాటిలో ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, జర్దా తదితరులకు సంబంధించిన ప్రకటనలను పూర్తిగా నిషేధించాలి. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి. నిపుణులైన వైద్యులు సరైన చికిత్స అందిస్తే ఆ జాడ్యం నుంచి బయటపడే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తుల్ని మారడానికి, ఆల్కహాల్, ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటానికి ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ప్రజలు చేరువ చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కంకబంధం కావాలి. తీవ్ర ప్రభావాలు. యుక్త వయసు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలు రకాల సాహసాలు చేయాలని వారు మనసున ఆరాటపడుతుంటారు. అది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట సరదాగా, సాహసంగా ప్రారంభమై ఆ తర్వాత అది వ్యసనంలా మారుతుంది. చివరకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తు పదార్థాలు సేవించిన తర్వాత మెదడులో డోపమైన్, సెరోటోనిన్ అనే ఉత్పరకాలు విడుదలవుతాయి. వాటి వల్ల హుషారుగా, ఉత్తేజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 26న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అర్జున్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత. బోని కపూర్ మోనా షోరేలా కుమారుడు ఆయన. కల్ హోనా హో, వాంటెడ్ వంటి సినిమాలకు సహాయ దర్శకుడు, సహాయ నిర్మాతగా పనిచేసిన తర్వాత హబీబ్ ఫైనల్ దర్శకత్వంలో ఇషక్ జాదే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు అర్జున్. ఈ సినిమాలోని నటనకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డుకు నామినేషన్ కూడా లభించింది. ఆ తర్వాత గుండే, 2 స్టేట్స్, కీ అండ్ కా వంటి సినిమాల్లో ఆయన నటించారు. ఈ 3 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్కి పైగా వసూలు సాధించాయి. నటునికగానే కాక అర్జున్ 16వ ఐఫా అవార్డులకు, టెలివిజన్ రియాలిటీ షో ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోం కే ఖిలాడీలకు వ్యాఖ్యాతగా పనిచేశారు. అర్జున్ కపూర్ 1985 జూన్ 26న బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. సురేష్ గోపి భారతీయ సినీ నటుడు, టీవీ వ్యాఖ్యాత, గాయకుడు, రాజకీయ నాయకుడు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించాడు. సురేష్ గోపి 1965లో ఓడాయిల్ నిన్ను చిత్రంలో బాలనటుడిగా సినీ రంగానికి పరిచయమై 2020 వరకు దాదాపుగా చిత్రాల్లో నటించాడు. ఆయన జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకున్నాడు. 2017 నుండి ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సురేష్ గోపి 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. సురేష్ గోపి 1958 జూన్ 26 కేరళలోని అలప్పుళ్లలో కె గోపినాథన్ పిళ్ళై అండ్ వి జ్ఞానలక్ష్మి అమ్మ దంపతులకు జన్మించారు. ధర్మేంద్ర ప్రధాన భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన 1969 జూన్ 26న ఒడిశాలో జన్మించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇతను 2017 సెప్టెంబర్ 3న కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈయన 14వ లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు చేపట్టిన తర్వాత ప్రధాన 14వ లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత బీహార్ ఇంకా మధ్యప్రదేశ్ నుండి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. రీతా భరి చక్రవర్తి భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియా ఈస్ట్లో 2018 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికైంది.
రీతా భరి చక్రవర్తి జూన్ 26, 1992న కోల్కతాలో జన్మించారు. తూర్పు ప్రాంతంలో 2018లో అత్యంత ఆకర్షణీయమైన మహిళగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమెను ఓటు వేసింది. అలాగే దేశంలోని టాప్ 50 అత్యంత ఆకర్షణీయమైన మహిళల్లో ఒకరిగా ఆమెను ఎంపికైంది. ఆమె చాలా మంది బాలీవుడ్ నటులను వెనుకబడి ఉంచింది. ఆమె పశ్చిమ బెంగాల్లో అతి పిన్న వయసులోనే నిర్మాతగా కూడా పనిచేసింది. అరుణా రాయ్ ఈమె ఒక భారతీయ రాజకీయ కార్యకర్త, సామాజికవేత్త. ఆమె శంకర్ సింగ్, నిఖిల్ డే లాంటి వారితో కలిసి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన స్థాపించారు. సమాచార హక్కు కోసం ఉద్యమం నడిపిన వ్యక్తిగా అరుణ్ రాయ్ ప్రసిద్ధి చెందారు. సమాజంలోని బలహీన వర్గాల కోసం ఆమె కృషి చేశారు. ఆమె సోనియా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు జాతీయ సలహా మండలిలో సభ్యురాలిగా చాలా కాలం పాటు కొనసాగారు. ఆమె నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ సంస్థకు అధ్యక్షురాలు. అరుణా రాయ్ 1946 జూన్ 26న చెన్నైలో జన్మించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.